మే 14 తర్వాత మారబోయేటటువంటి గ్రహాలు 4 గ్రహాలున్నాయి. ఒకటి సూర్యుడు మార్పు చెందుతున్నాడు, గురుగ్రహం మార్పు చెందుతుంది, అలాగే రాహుకేతు గ్రహాలు. ఈ 4 గ్రహాలు కూడా తమ స్థానాన్ని మార్చుకునేటటువంటి రోజు మే 14వ తారీఖు రోజు. ఈ అన్ని గ్రహాలలోకెల్లా గురుగ్రహం చాలా కీలకమైనటువంటి గ్రహము. అంటే గురువు యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, మనకు జాతకంలో ఎలాంటి లోపాలున్నా, ఇలాంటి చెడు ఫలితాలున్నా వాటన్నిటినీ కూడా రూపుమార్పించేటటువంటి గ్రహము గురుగ్రహము. అందుకే ఈ గురుగ్రహం యొక్క మార్పు వల్ల అనేక రాసుల వారి మీద దీని యొక్క ప్రభావం, ఎఫెక్ట్ అనేటటువంటిది ఎక్కువగా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంటూ ఉంటుంది. అందుకే ఇప్పుడు జరిగేటటువంటి మే 14వ తారీఖు తర్వాత గురువు వృషభం నుంచి మిథునంలోకి అడుగు పెడతాడు, సూర్యుడు మేషం నుంచి వృషభంలోకి అడుగు పెడతాడు, రాహు మీనం నుండి కుంభంలోకి అడుగు పెడతాడు, కేతువు కన్యా నుంచి సింహంలోకి అడుగు పెడతాడు. అంటే ఈ రకమైనటువంటి గ్రహ ఫలితాల వల్ల మనకు జాతకంలో కొన్ని రాసుల వారికి కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ గ్రహాలు మార్పు చెందినటువంటి కారణం చేత ధనస్సు, మకర, కుంభం, మీనం ఈ 4 రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. విద్యపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, రాష్ట్ర రాజకీయ పరంగా చూసుకున్నా, లేదు అనంటే అవకాశాల పరంగా చూసుకున్నా వాళ్ళందరికీ కూడా అన్ని సకాలంలో జరిగేటటువంటి అవకాశాలు ఈ గ్రహ మార్పుల వల్ల జరుగుతూ ఉంటాయి.